హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2024 జూలై 2వ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇది మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఏ దేశము కొత్త నోట్లలో హోలోగ్రాఫిక్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ జపాన్. అధునాతన హోలోగ్రఫీని ప్రపంచంలోని అగ్రగామిగా ప్రకటిస్తున్న జపాన్ జూలై 3న కొత్త నోట్లను ప్రవేశపెట్టనుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం బిల్లులపై చారిత్రాత్మక వ్యక్తుల చిత్రపటాలు 3Dలో తిరుగుతున్నాయనే భ్రమను సృష్టిస్తుంది. ఇది ఒక కీలకమైన నకిలీ నిరోధ చర్యగా పనిచేస్తుంది. 20 ఏళ్లలో నోట్లను రీడిజైన్ చేయడం ఇదే తొలిసారి. జపాన్ 2 దశాబ్దాలలో మొదటి ముఖ్యమైన రీడిజైన్గా కొత్త నోట్ల శ్రేణిని ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. 10,000, 5,000 మరియు 1000 నోట్లకు ఈ అప్డేట్ అధునాతన నకిలీ నిరోధక సాంకేతికతలను కలిగి ఉంది మరియు ప్రముఖ చారిత్రక వ్యక్తులను కలిగి ఉంది. 1885లో దేశం తన మొదటి నోట్లను విడుదల చేసినప్పటి నుండి 53 విభిన్న డిజైన్లు ఉన్నాయి. ఈ తాజా అప్డేట్ జూలై 3 నుండి అమల్లోకి వస్తుంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పురోగతుల మధ్య భద్రత మరియు వినియోగాన్ని మెరుగుపరచడానికి ఒక చర్యగా ఆమోదించబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. జంతుజాలం యొక్క పూర్తి జాబితాను సిద్ధం చేసిన మొదటి దేశంగా ఏ దేశం నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ భారతదేశం. పానా ఆఫ్ ఇండియా చెక్లిస్ట్ పోర్టల్ భారతదేశం నుండి నివేదించబడిన జంతు జాతులపై మొదటి సమగ్ర పత్రం. భారతదేశము 104,561 జాతులను కవర్ చేస్తూ తన మొత్తం జంతుజాలం యొక్క చెక్లిస్ట్ను సిద్ధం చేసిన ప్రపంచంలోని మొదటి దేశంగా అవతరించింది. జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 109వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం కోల్కతాలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పానా ఆఫ్ ఇండియా చెక్లిస్ట్ పోర్టల్ని ప్రారంభించారు. భారతదేశంలో ఉన్న 1358 పక్షి జాతులలో 79 స్థానికంగా ఉన్నాయి, అంటే అవి ప్రపంచంలోని మరెక్కడా కనిపించవు. పశ్చిమ కనుమల జీవ భౌగోళిక జోన్లో అత్యధికంగా 28 జాతులు ఉన్నాయి. అండమాన్ మరియు నికోబార్ దీవులు స్థానికతకు తదుపరి అత్యంత ముఖ్యమైన ప్రాంతము. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ రాష్ట్రంలో దక్షిణాసియాలో అతిపెద్ద విమాన శిక్షణా పాఠశాలను ఎయిర్ ఇండియా ఏర్పాటు చేయనుంది? కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర. ఎయిర్ ఇండియా మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో 200 కోట్ల పెట్టుబడితో దక్షిణాసియాలో అతిపెద్ద విమాన శిక్షణా పాఠశాలను నెలకొల్పుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రారంభించాలని షెడ్యూల్ చేయబడింది. ఈ చొరవ ఎయిర్లైన్ కోసం స్థిరమైన పైప్ లైన్ను సురక్షితంగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది. 470 ఎయిర్ బస్ మరియు బోయింగ్ విమానాల మెగా ఆర్డర్ను అనుసరించి దాని విస్తరణ ప్రణాళికకు మద్దతు ఇవ్వడానికి ఏటా 500 నుంచి 700 పైలట్లు అవసరము. నెక్స్ట్ వన్ చూద్దాం. హుల్ దివాస్ వేడుకలు ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ జార్ఖండ్. గిరిజన వీరులైన సిదో, కన్హో, చాంద్, భైరవ్ తదితరుల నేతృత్వంలో 1855 నాటి స్వాతంత్ర ఉద్యమానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జూన్ 30న హుల్ క్రాంతి దివాస్ జరుపుకుంటారు. జార్ఖండ్లోని 400 గ్రామాలకు చెందిన 50,000 మందికి పైగా గిరిజనులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. జార్ఖండ్లో ఆదివాసీ నాయకులు సిద్ధు, కన్హో, చంద్, భైరవ్ మరియు పులో జూనోల త్యాగాలను గుర్తు చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా హుల్ దివాస్ జరుపుకుంటున్నారు. గవర్నర్ సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంపై సోరెన్, ఇతర ప్రముఖులు గిరిజన స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించి వారి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అమరవీరులు సిడో, కన్హో తదితరుల జన్మస్థలమైన సాహిబ్గంజ్లోని బొగ్నడీహులో ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంపై సోరెన్ మరియు ఇతర ప్రముఖులు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి 300 కోట్ల రూపాయలకు పైగా వివిధ పథకాలను ప్రారంభించారు.
భారతదేశం యొక్క సుదీర్ఘ స్వాతంత్ర పోరాటం యొక్క ఈ విరోచిత ఎపిసోడ్లో మరణించిన వారి సంఖ్య 20,000 కంటే ఎక్కువ. నెక్స్ట్ మనం చూద్దాం. మినామి టోరోషిమా ద్వీపము ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ సముద్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రం. మార్కస్ ద్వీపము అని కూడా పిలువబడే మినామి టోరోషిమా ద్వీపము సముద్ర గర్భంలో ఎలక్ట్రికల్ కార్ బ్యాటరీలకు అవసరమైన 230 మిలియన్ మెట్రిక్ టన్నుల ఖనిజాలను పరిశోధకులు కనుగొన్నారు. టోక్యోకు ఆగ్నేయంగా ఉన్న వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలోని ఈ వివిక్త జపానీస్ అటోల్ పెరిగిన పగడపు దెబ్బలచే ఏర్పడిన త్రిభుజాకార ఆకారం కలిగి ఉంది. ఈ ద్వీపము గరిష్టంగా 9 మీటర్ల ఎత్తులో చదునైన భూభాగాన్ని కలిగి ఉంది మరియు సగటు వార్షిక ఉష్ణోగ్రత 25.6 డిగ్రీ సెల్సియస్తో సముద్ర వాతావరణం కలిగి ఉంది. నెక్స్ట్ మనం చూద్దాం. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ రాజస్థాన్. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ టోంక్లోని కృషి ఉపాజ్ మండీలో ముఖ్యమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఆదాయ మద్దతు పథకాన్ని ప్రారంభించారు. 65 లక్షల మంది రైతులకు మొదటి విడతగా 650 కోట్లు విడుదల చేశారు. అర్హులైన రైతులు కేంద్ర PM కిసాన్ పథకం నుండి 6,000తో పాటు 3 విడతలుగా సంవత్సరానికి 2,000 రూపాయలు అందుకుంటారు. సహకార శాఖ అమలుకు నోడల్ ఏజెన్సీ. నెక్స్ట్ మనం చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపించిన అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ కేంద్ర నాడీ వ్యవస్థ యొక్క అరుదైన వ్యాధి, సాధారణంగా ప్రాణాంతకం. కేరళలో కొనసాగుతున్న వర్షాల కారణంగా అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ గురించి ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇది నెగ్లేరియా పౌలేరి వల్ల కలిగే అరుదైన, సాధారణంగా ప్రాణాంతక మెదడు సంక్రమణ. ఈ అమీబా వెచ్చని, లోతులేని నీటిలో వృద్ధి చెందుతుంది మరియు ముక్కు ద్వారా మెదడులోకి ప్రవేశిస్తుంది. ప్రారంభ లక్షణాలు జ్వరము, తలనొప్పి మరియు వాంతులు, గట్టి మెడ, మూర్ఛ, భ్రాంతులు మరియు కోమాకు పురోగమిస్తాయి. వ్యాధి సోకిన 5 రోజులలో లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. నెక్స్ట్ మనం చూద్దాం. దక్షిణాఫ్రికా జట్టును ఓడించి 9వ ICC పురుషుల T20 ప్రపంచ కప్ను ఏ జట్టు గెలుచుకుంది? కరెక్ట్ ఆన్సర్ భారతదేశం. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత పురుషుల క్రికెట్ జట్టు జూన్ 30, 2024 బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్లో 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి 9వ ICC పురుషుల T20 ప్రపంచ కప్ను గెలుచుకుంది. వారి 2007 విజయం తర్వాత ఇది భారతదేశం యొక్క 2వ T20 ప్రపంచ కప్ విజయము. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు రవీంద్ర జడేజాల T20 రిటైర్మెంట్ను ఫైనల్ గుర్తు చేసింది. కోచ్గా రాహుల్ ద్రావిడ్కి ఇదే చివరి నియామకం. నెక్స్ట్ మనం చూద్దాం. 10వ లియోన్ మాస్టర్స్ చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా ఎవరు నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ విశ్వనాథ్ ఆనంద్. భారత్కు చెందిన మాజీ ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథ్ ఆనంద్ అద్భుతమైన ఘనత సాధించారు. అతను 10వసారి లియోన్ మాస్టర్స్ చెస్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నారు. ఫైనల్లో 3-1 స్కోరుతో స్పెయిన్కి చెందిన జైమ్ శాంటోస్ లటాసాను ఓడించారు. ఈ విజయం ఆనంద్ చెస్ ప్రపంచంలో సాధించిన విజయాల కిరీటానికి మరో ఆభరణాన్ని జోడించింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.